మీ పేరేందండి? వాసాల వరసత్యనారాయణ. వయసు ఎంత మీది? 75 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు మీరు? పెద్దపల్లి. ఏం చేస్తారు మీరు? నేను ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? మా బ్రాహ్మణ వృత్తి, కుల వృత్తి, బ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నా. పురోహితం చేస్తున్నారా? మీకు ఉన్న ఇబ్బంది ఏముంది? బ్లడ్ మోషన్స్ అవుతుంటే హాస్పిటల్కి వచ్చిన. మీ బ్లడ్ మోషన్స్ అవుతున్నాయా? అంటే మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడుతుందా? బ్లడ్ మోషన్స్ అయితే రక్తం పడుతుండే. మోషన్ రక్తం పడుతుండే. ఏమైనా మలద్వారం నుంచి ఉబ్బినట్టు బయటకు వస్తున్నాయా? బయటకు వస్తుండే కనుక ఇబ్బంది అవుతుండే. కనుక నొప్పి మంట ఏమైనా ఉండేనా? నొప్పి కొంచెం లైట్గా ఉంటుండే. ఓకే. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? 3 years అవుతుంది. 3 years బట్టి టాబ్లెట్స్ వాడినా కానీ తక్కువ కాలే. ఇంతకుముందు వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ అయింది కానీ అది షేకింగ్ వలన బంద్ అయింది. అట్లా దానివల్ల మీకు ఇబ్బంది కలిగింది. ట్రీట్మెంట్ సరిగ్గా కాలేదు. మధ్యలో రాలే. బట్టి మెడిసిన్స్ వాడినా కానీ అది కరెక్ట్గా. మరి ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? ఎలా తెలిసింది మీకు? ఇక్కడ హాస్పిటల్ మంచిగా ఉంటుందని, ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుందని మీ కొన్ని వార్తల ద్వారా మేము వచ్చాము. ఓకే. మరి ఇక్కడ సర్జరీ చేయించుకున్నారు కదా మీరు, చేసుకునేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మీకు ఎలాంటి ఇబ్బంది కలిగిందా? నాకు ఎలాంటి ఇబ్బంది కాలే. డాక్టర్స్ కూడా మాకు అనుకూలంగా ఇబ్బంది కాకుండా ట్రీట్మెంట్ చేశారు, ఆపరేషన్ చేశారు. చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత ఇలాంటి ఇబ్బంది కాలే. నొప్పి కానీ మంట కానీ అలా తర్వాత ఎటువంటి అవస్థ కాలే. ట్రీట్మెంట్ సజావుగా జరిగింది. ఓకే. చేసిన తర్వాత మీ పనులు ఏమైనా చేసుకోగలిగారా మీరు? చేసుకుంటున్నాను. మా పని మా వృత్తి మేము చేసుకోగలుగుతున్నాను. సర్జరీ అయిన తర్వాత కూడా చేసుకోగలుగుతున్నారు? సర్జరీ అయిన తర్వాత కూడా మీ నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటున్నాను. మరి ఇలాంటి సర్జరీ ఏదైతే ఉందో క్షారసూత్ర ట్రీట్మెంట్ అందరు చేసుకోవచ్చా? మరి మీ వయసు వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ప్రతి వాళ్ళు కూడా ఈ సర్జరీ చేసుకోవచ్చు. నేను చేసుకున్నా కనుక నాకు అన్ని విధాల సరి అయిన ట్రీట్మెంట్ జరిగింది కనుక నేను చేసుకున్నాను. ప్రతి వాళ్ళు కూడా, నా వయసు వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు, నొప్పి ఉంటుందండి, రక్తం పడుతుందని. భయపడ అవసరం లేదు. ట్రీట్మెంట్ ఓపికతోటి డాక్టర్లు గారు ఓపికతో చేస్తున్నారు కనుక ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు. మరి ఇక్కడ డాక్టర్లు మీకు ఎలా చూసుకున్నారు? మా హాస్పిటల్ స్టాఫ్ ఎలా ఉంది? హాస్పిటల్ డాక్టర్స్ ఒక కుటుంబ వ్యక్తికి తర్వాత వాళ్ళ వర్కర్స్ కూడా ఒక మాదిరిగా మంచి మాదిరిగా ఒక కుటుంబ వ్యక్తి చూశారు.